నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిషలయలు. ఇప్పుడు 2026 సంవత్సరము జూన్ మాసము 2వ తేదీ తర్వాత ప్రధానమైన అదృష్టము కలిగించే శక్తివంతమైన బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. కర్కాటక రాశి తన ఉచ్చస్థానం అవుతుంది. అంటే 12 రాశుల్లోనూ ధనుస్సు, మీనరాశులు బృహస్పతికి స్వక్షేత్రము అవుతాయి. కర్కాటక రాశి ఉచ్చస్థితి అంటే చాలా బలమైన స్థానంగా చెప్పబడి ఉంది. అందులోకి బృహస్పతి ప్రవేశం చేయడం ద్వారా ఎంతో కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తాడని చెప్పవచ్చు. ఇప్పుడు ధనుసు రాశికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఒక ఏడాది పాటు జూన్ 2026 2వ తేదీ జూన్ నుండి 2027 జూన్ మాసం వరకు ధనుసు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని నేను వివరిస్తాను. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు చెప్పిన నక్షత్ర పాదాలు ధనుసు రాశి పరిధిలోనికి వస్తాయి. ధనుసు రాశికి సంబంధించి దాదాపుగా ఒక ఏడాదిన్నర కాలం నుంచి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అంటే 4వ స్థానంలో మీనరాశిలో శనీశ్వరుడు స్థితి పొంది ఉన్నాడు. తర్వాత 3వ స్థానంలో కుంభరాశిలో రాహు గ్రహం సంచరిస్తూ ఉంది. అదేవిధంగా బృహస్పతి 7వ స్థానమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు దాదాపుగా ఒక సంవత్సరం నుండి. తర్వాత ఇవి కేతు గ్రహము సింహరాశిలో అంటే భాగ్యస్థానం 9వ స్థానంలో సంచరిస్తూ ఉంది వీరికి, ధనుసు రాశి వారికి. సో ఈ విధంగా దీర్ఘకాల సంచార గ్రహాలైన శని, గురు గ్రహాలు, రాహుకేతువులు వీరి యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మామూలుగా రవి, బుధ, శుక్ర గ్రహాలు, సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా బృహస్పతి మిథున రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. తర్వాత అంగారకుడు అంటే పంచమాధిపతి, ఈ ధనుసు రాశి వారికి పంచమ స్థానాధిపతి అంగారకుడు పంచమ స్థానాన్ని ఆధిపత్యం కలిగి ఉంటాడు. అటువంటి అంగారకుడు మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్వక్షేత్రంలో పంచమ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. అంటే పిల్లలకు సంబంధించిన విషయాలు స్పెక్యులేషన్ అంటారు. అంటే ఏదైనా డబ్బు మదుపు చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, మంచి అంటే సరైన సమయంలో సరైన చోట డబ్బు మదుపు చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గత మే నెల 13వ తేదీ నుండి అంగారకుడు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. సో ఆయన వృషభ రాశిలోకి ప్రవేశించే వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. జూలై మాసము 23వ తేదీ వరకు ఈ విధంగా అంగారకుడు పంచమ స్థానమైన మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన మంచి అంటే శత్రు విజయము, ఏదైనా కాంపిటేటివ్ పరీక్షల్లో నెగ్గుకు రావడము, విద్యార్థులైతే ఉద్యోగస్తులైతే ఏదైనా ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అధికారుల యొక్క అండదండలు సపోర్ట్ బాగా ఉంటుంది. సహోద్యోగుల యొక్క సహకారం కూడా కలిగి ఉంటారు ఉద్యోగస్తులైతే. ఒకవేళ వ్యాపారస్తులైతే బుధగ్రహం కూడా మంచి అనుకూలమైన స్థానంలో ఉంది. బుధగ్రహ సంచారం వ్యాపార కారకత్వాలు అంటే మామూలుగా మిథున కన్యా రాశిలో అధిపతి అయిన బుధుడు వ్యాపార దక్షత, తెలివితేటలు ఇటువంటి అంటే వ్యాపార కారకత్వాలు కలిగిన ఒక గ్రహంగా బుధుడు అని తెలుపబడి ఉంది. సో బుధగ్రహం కూడా రవితో పాటు సంచరించడం జరిగింది వృషభ రాశిలో. సో అది 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో బుధుడు. సూర్యుడు భాగ్యాధిపతి అవుతున్నాడు వీరికి, అంటే అదృష్టాన్ని కలిగించేవాడు సూర్యుడు, రవిగ్రహం. రవి కూడా 6వ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తద్వారా వీరికి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా రాజకీయ పరంగా కానీ మంచి అభివృద్ధి కలిగించే అవకాశం కలిగి ఉంటుంది. తర్వాత వీరికి బృహస్పతి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, రాశ్యాధిపతి. అంటే ధనుసు రాశ్యాధిపతి అయిన బృహస్పతి 4వ స్థానమైన మీనరాశికి కూడా బృహస్పతి ఆధిపత్యం కలిగి ఉంటాడు. సో అటువంటి గురుగ్రహము ఇప్పుడు ప్రస్తుతము మిథున రాశిలో జూన్ 1వ తేదీ 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉండడం జరిగింది.
2వ తేదీ నుండి జూన్ 2వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. తద్వారా వీరికి అనుకోని ఆకస్మికంగా ఏదైనా ధన ప్రాప్తి కానీ, ఆభరణ ప్రాప్తి కానీ, పెద్దలకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఏదైనా కలిసి రావడం కానీ ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైనా అనారోగ్యాలు కలిగి ఉంటే వాటి నుండి ఉపశమనం కలిగే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు జూన్ 1వ తేదీ వరకు గత 1.5 సంవత్సరం కాలం నుండి మాతృస్థానం అయిన 4వ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు మీనరాశిలో. తద్వారా వీరికి మాతృ అనానుకూలతలు అంటే తల్లికి అనారోగ్యం కానీ, ఒకవేళ తల్లి ఉన్నవారికి తల్లికి సంబంధించిన అనారోగ్య పరిస్థితులు వాటి ద్వారా ఇబ్బందులు కలిగి ఉంటాయి. దాంతోపాటు ఏదైనా స్థిరాస్తులకు సంబంధించి కూడా ఏదైనా పెండింగ్ ఉండడము, ఏదైనా పూర్తి ప్రాజెక్ట్స్ ఏదైనా అనుకుంటే పూర్తి చేయలేకపోవడము, వాయిదాలు చెల్లించే దాంట్లో ఇబ్బందులు ఏమైనా ఉండడము, ఏదైనా స్థిరాస్తులు ఏదైనా కొని ఉంటే దానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉండి ఉంటారు గత ఏడాది కాలం నుండి. ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో మధ్యలోనే ఆగిపోయి ఉండడము, లేక ఇటువంటి సంఘటనలు జరిగి ఉంటాయి. వాటి నుండి ఇప్పుడు జూన్ 2వ తేదీ తర్వాత బృహస్పతి కర్కాటక రాశి సంచారం ద్వారా శనీశ్వరుని మీద బృహస్పతి యొక్క దృష్టి కలిగి ఉంటుంది. సో తద్వారా వీరికి స్థిరాస్తి సంబంధించిన విషయాలు, మాతృ అనుకూలతలు, బంధువర్గానికి సంబంధించిన అంటే బంధుమిత్రులతో కూడా చాలా సంతోషంగా ఆనందంగా విందు వినోదాల్లో పాల్గొంటూ గడపడం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుండి 2026 జూన్ 2వ తేదీ నుండి చాలా ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. చాలా బాగా మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా చాలా అందుకోవడం జరుగుతుంది ధనుసు రాశి వారు. సో ఈ విధంగా కేతు గ్రహము భాగ్యస్థానంలో స్థితిపతి ఉన్నాడు. కొద్దిగా ఆధ్యాత్మిక భావనలు, దైవ చింతన, ఏదైనా మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తృతీయ రాహు అంటే 3వ స్థానం రాహు విజయము అంటారు. అంటే ఏదైనా పోటీల్లో కానీ, వ్యాపార వర్గాలు కానీ, లేదా వృత్తి ఉద్యోగాల పరంగా, లేకపోతే విద్యార్థులైనా కూడా ఇప్పుడు ఏదైనా పోటీ పరీక్షలు రాత పరీక్షలు కానీ, ఇంటర్వ్యూస్ కానీ వెళ్తే అవి సులభంగా నెగ్గుకు రావడం జరుగుతుంది. వాటిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ధనుసు రాశి వారు ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి వాటిలో విజయ అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ధనుసు రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. దీంతోపాటు ధనుసు రాశి వారికి 7వ స్థానం అధిపతి అయిన బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు వ్యాపారం సంబంధించిన విషయాల్లో. సో బుధుని యొక్క స్థితిగతులు కూడా చాలా బాగా ఉన్నాయి. కానీ బుధుడు సాధారణంగా ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. సో ముఖ్యంగా ప్రధానంగా మనకు దీర్ఘకాల గ్రహాలైన గురు, శనులు, రాహుకేతులు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీరికి ఒకవేళ వారి జన్మ నక్షత్రాన్ని అనుసరించి దశ అంతర్దశలు అని వింశోత్తరి దశ అంతర్దశలని నడుస్తూ ఉంటాయి. అంటే ఒక మహర్దశ అయినాక ఇంకో మహర్దశ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మూల నక్షత్రంలో పుట్టిన వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ విధంగా కేతు మహర్దశ ఒక 7 సంవత్సరాలు, తర్వాత శుక్ర మహర్దశ ఒక 20 సంవత్సరాలు. ఈ విధంగా మహర్దశలు ఒక్కొక్క గ్రహము తర్వాత ఇంకొక గ్రహము మహర్దశ ప్రాప్తించడం జరుగుతుంది. అది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. కేతు మహర్దశ ఉదాహరణకు 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరాలు, తర్వాత చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, తర్వాత కుజ మహర్దశ అంటే అంగారక మహర్దశ 7 సంవత్సరాలు. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి గ్రహాల యొక్క మహర్దశ నడుస్తూ ఉంటాయి. వీటిలో ఏ గ్రహం అయితే వారి వ్యక్తిగత జాతక చక్ర ప్రకారము ఆ శుభగ్రహం అవుతుందో, ఆధిపత్య శుభగ్రహం అంటే 1, 5, 9 స్థానాలకు ఆధిపత్యం కలిగిన గ్రహం కానీ, లేదా ఒక కేంద్రము ఒక కోణము అంటే 4, 5 స్థానాలు కానీ, 9, 10 స్థానాలు కానీ, ఈ విధంగా ఒక కోణము ఒక కేంద్రానికి ఆధిపత్యం కలిగిన గ్రహము, లేదా కోణాధిపతులైన 1, 5, 9 స్థానాలకు ఆధిపత్యం కలిగి ఉన్న గ్రహాలు వీటి మహర్దశ అంతర్దశలు నడిచినప్పుడు ఏదైనా ఇప్పుడు అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, లేకుంటే పంచమ రాహువు, అర్ధాష్టమ రాహువు, ఇటువంటి అష్టమ గురువు, ఇటువంటి గోచార గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా దశానుకూలత వల్ల ఈ వాళ్ళకి అనానుకూలమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి సులభంగా బయటకు పడగలుగుతారు.
ఈ దుష్ఫలితాలు అంటే గోచార గ్రహస్థితులు సరిగా లేకపోవడం ద్వారా శని రాహుల ప్రభావంతో లేకుంటే అష్టమ గురువు ఈ విధంగా ఇటువంటి ప్రభావంతో దుష్ప్రభావానికి లోను కాకుండా దశాంతర్దశానాథులు బలమైన స్థానాల్లో ఉంటే గోచారంలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితులు సరిగా లేకపోయినా కూడా వారి దశాంతర్దశలు మంచి అంటే వారి జరుగుతున్న దశానాథుడు అంటారు. ఆ దశకు సంబంధించిన గ్రహము బలీయంగా ఉంటే వారికి దుష్ఫలితాలు తీవ్ర స్థాయిలో వారు అనుభవించే అవకాశం ఉండదు. చాలా తక్కువ స్థాయిలో వారి దుష్ఫలితాలు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయం. గోచార ఫలితాలే మొత్తం అంటే ఏ విధంగా వారి యొక్క భవిష్యత్తును పూర్తిగా నిర్దేశించవో దశాంతర్దశలు కూడా బేరీజ్ వేసుకొని మనం అన్వయించుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు వీరు ఆరాధించాల్సిన దేవతలు సూర్యుడు. అంటే ముఖ్యంగా ఆదివారం రోజు ఉదయం పూట సూర్య నమస్కారాలు అంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించడం అంటే చదవడం కానీ వినడం కానీ చేయడము, లేక దాంతోపాటు సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడము అంటే దోసిట్లో నీళ్లు ఉంచుకొని సూర్యుడికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చదువుకొని లేదా విన్నా పర్వాలేదు. ఏమీ తెలియనప్పుడు ఓం భాస్కరాయ నమః, మిత్రాయ నమః, ఆదిత్యాయ నమః ఈ విధంగా ఈ 3 పదాలు ఉచ్చరించి దోసిట్లో నీళ్లు తీసుకొని సూర్యుడికి చూపిస్తూ ఒక 2-3 నిమిషాలు సూర్యుడి మీదే ధ్యాస ఉంచి సూర్యుడి ధ్యానం చేసుకొని ఓం భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః ఈ విధంగా మంత్రోచ్చారణ చేస్తూ నీరును ఉదకము అంటారు. దాన్ని రాగి పాత్రలో వదలడం ద్వారా అర్ఘ్యము వదలడం అంటారు. ఈ విధంగా ఆదివారం రోజు చేస్తే వీరికి విజయావకాశాలు మెరుగుపడతాయి, ఆరోగ్యము సిద్ధిస్తుంది, మంచి ఆరోగ్యం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు గుర్తింపు కలిగి ఉంటారు. దాంతోపాటు సంతానం యొక్క అభివృద్ధి కూడా చాలా మంచి అభివృద్ధి కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ధనుసు రాశికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ధనుసు రాశి వారు కూడా కనకపుష్ప రాగం కానీ కనకపుష్ప రాగము చూపుడు వేలుకు గురువారం రోజు ధరించడం ద్వారా ఆర్థికపరమైన శుభ ఫలితాలు అందుకోగలుగుతారు. ఇది లైఫ్ స్టోన్ అంటారు. అంటే ఒకసారి ధరించిన తర్వాత గురు మహర్దశ అయిపోయిన తర్వాత అది తీసేసి పక్కన అది తీసివేయడం మంచి పద్ధతి కాదు. అది పర్మనెంట్ లైఫ్ స్టోన్స్ అంటారు. అంటే లైఫ్ జెమ్స్ అంటే జీవితానికి సంబంధించిన ముఖ్యమైన యోగవంతమైన గ్రహాలకు సంబంధించిన రత్నాలు. అవి ఒకసారి ధరిస్తే జీవితకాలం పాటు వేడికి అలాగే ఉంచుకోవాలి. అదేవిధంగా సూర్యుడికి సంబంధించిన భాగ్యాధిపతి అంటారు. సూర్యుడు 9వ స్థానానికి అధిపతి అవుతున్నాడు ఈ ధనుసు రాశి వారికి. సో సూర్యుడికి సంబంధించిన కెంపు ధరించడం ద్వారా ఉంగరం వేలుకు ఆదివారం రోజు ధరించాలి. అలా ధరించడం ద్వారా వీరికి ఆరోగ్యము, కీర్తి ప్రతిష్టలు, దాంతోపాటు ఉద్యోగము, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు గుర్తింపు లభిస్తుంది. ఇది ధనుసు రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మరో వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.